హాయ్! ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు సూపర్‌గా ఉండాలని కోరుకుంటున్నాను. బయట ఎండలైతే భగభగా మండిపోతున్నాయండి. అసలు ఒక్క నిమిషం అడుగు పెడితే చాలు భగ్గుమని మండిపోయేంత ఎండలున్నాయి. మా బుజ్జమ్మ మాత్రం నా ఒళ్ళో హాయిగా బజ్జుందనమాట. అసలు మ్యాటర్ ఏంటంటే మేము భద్రాచలం వెళ్దామని మా ఫ్యామిలీ మొత్తం బయలుదేరాం. ఈలోపే డ్రైవర్ అన్నాడు, జమలాపురంలో ఫేమస్ అయిన దేవుడున్నాడు, అక్కడ ఆగి దర్శించుకుని వెళ్దామండి అని అన్నాడు. సరే అనుకున్నాం. ఇది జమలాపురంకి వెళ్ళే రూట్ అనమాట. ఇప్పుడే మేము జమలాపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాం. ఇక్కడ ఉన్న ప్రదేశాలు కానీ లోపల లొకేషన్ కానీ అంతా మీకు చూపించాలని నాకు చాలా ఆరాటంగా అనిపించింది. చూపిద్దామని నేను ఫోను తీశాను. ఈలోపు డ్రైవరు ఫోన్తో వీడియో తీయకూడదండి అని అన్నాడు. నాకు ఒకసారి పర్మిషన్ అడిగి తీద్దామని అనుకున్నాను. ఈలోపు అక్కడికే దగ్గరలో ఉన్న ఒక పూజారి కనిపిస్తే తనని అడిగానమాట, కొంచెం ఫోన్ ఎలా ఉందా అని. తను కూడా లేదు అన్నారు. మేము వెళ్ళిన టయానికి అక్కడ జనాలు ఎవరూ లేరు. కనీసం ఫోన్ ఉందా లేదా అని చెక్ చేసేవాళ్ళు కూడా లేరనమాట. అంటే ఒకవేళ తీసుకెళ్తే అనేవాళ్ళు కూడా అక్కడ ఎవరూ లేరు. సరేలే తీసుకెళ్ళి కనీసం వీడియో తీసి మీకు జనాలకు కొంచెం చూపించవచ్చు అని నా ఒపీనియన్తో నేను తీసుకొని వెళ్ళాను. అక్కడ పెద్ద ట్విస్ట్ జరిగిందనమాట. అదేంటి అంటే, వీడియో తీసినందుకు నా ఫోన్కి ఏమై ఉంటుంది, అది ఈ దేవుడి మహత్యమా అన్నది మీకు ఈ దేవుడి స్టోరీ విన్న తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఏం జరిగింది వీడియో తీసిన తర్వాత అన్నది. రూపాలెం మండలం జమలాపురం గ్రామంలో జమలవాయి దుర్గం పైన ఉంది. తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా విరాజిల్లుతోంది ఈ క్షేత్రం. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని శ్రీవారి కృపను పొందడం ఆనవాయితీగా వస్తోంది. ఇక ఆలయ చరిత్ర తెలుసుకుందాం. జమలాపురం గ్రామం పేరు జాబాలి మహర్షి నుంచి వచ్చి ఉంటుందని ఒక భావన. పూర్వం జాబాలి మహర్షి ఈ గ్రామంలోని కొండపై తపస్సు ఆచరించేవారట. ఇక్కడే తన ముని వాటికను నిర్మించుకున్నాడట. జాబాలి ఉన్న చోటు కాలక్రమంలో జములవాయి అయి ఉంటుందని అంటారు. శ్రీ వెంకటేశ్వరుడు ఈ క్షేత్రంపై స్వయంభూవుగా వెలిశాడని, లేదు జాబాలి తపస్సుకు మెచ్చి వెలిశాడని కథనాలైతే ఉన్నాయి. ఏమైనా జాబాలి కాలంలోనే ఆలయానికి అంకురార్పణ జరిగి ఉండాలి. ఇక ఆయన హయాంలో ఇక్కడ పుష్కరిణి నిర్మాణం జరిగిందని చరిత్ర. కాకతీయ రాజుల్లో ప్రసిద్ధుడైన ప్రతాపరుద్రుడు తన జైత్రయాత్ర సందర్భంగా ఓరుగల్లు నుంచి ఖమ్మం మీదుగా ప్రయాణిస్తూ జములవాయి దుర్గానికి వచ్చాడని, పుష్కరిణిని బాగు చేయించి దేవాలయాన్ని పునరుద్ధరణ చేసి ఇక్కడ దుర్గం నిర్మించాడని ఆధారాలైతే ఉన్నాయి. అలాగే శ్రీ వెంకటేశ్వరుని భక్తుడైన విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణదేవరాయలు జమలాపుర దుర్గాన్ని దర్శించి ఆలయాన్ని పునరుద్ధరణ చేసినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడ ప్రాచుర్యంలో ఉన్న మరో కథను కూడా చెప్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి అర్చకులలో 6వ తరానికి చెందిన అక్కుబట్టు అనే పురోహితుడు వృద్ధాప్యంలో కొండపైకి ఎక్కలేక చేతిలో ఉన్న స్వామి వారి నైవేద్యంతో కొండ మొదలులో కోలబడ్డాడు. అక్కడి నుంచి కదల్లేక ఎక్కడ ఉన్నాడో అక్కడే నైవేద్యం పెట్టి, ఇక నా గతి ఇంతే, నీ గతి అంతే అంటూ దుఃఖంతో వెనుదిరిగాడు. ఇంతలోనే ఒక గంభీరమైన ధ్వని వినిపించినట్లయింది. నేను వచ్చుచున్నాను, నువ్వు వెనుదిరగకు, ముందుకు పద అనే మాటలు వినిపించాయి. అక్కుబట్టు అట్లే గ్రామం వైపు నడుస్తుండగా చెవులు చిల్లుపడేంత ధ్వని వచ్చింది. దాంతో వెనుదిరిగి చూడగా ఒక గొప్ప వెలుగు గుట్టపై నిలబడినట్లయింది. ఆ జ్యోతి కనిపించిన చోట చూడగా మహా అద్భుతంగా ఇంతకు ముందు ఎన్నడూ శ్రీ స్వామి వారి పాదం కనిపించింది. అప్పుడు అక్కుబట్టు భక్తి పార్వస్యంతో పూజలు చేయడం ఆరంభించాడు. అప్పటి నుంచి అక్కుబట్టు వారి వంశకులే అర్చకత్వం చేస్తున్నారు. శ్రీవారి పాదాన్ని నేటికి ఇక్కడ చూడవచ్చు. ఇక శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పెళ్లిళ్లు చేసుకుంటే శుభం కలుగుతుందనేది ఈ ప్రాంతం వాసుల విశ్వాసం. వెంకటేశ్వర స్వామి చాలా మహిమగల స్వామి అంటండి. నేను ఈ గుడికి ఫస్ట్ టైం వెళ్ళడం. నాకు కూడా తెలియదు ఇక్కడ ఇలా గుడి ఉందన్న విషయం కూడా నాకు తెలీదు. 7 శనివారాలు 7 ప్రదక్షిణలు చేస్తే ఏమి కోరుకున్నా నెరవేరుతుందంట. అంత మహిమగల దేవుడు అంట అండి. ఇంతకీ ఏం జరిగిందో ఇందాక అనుకున్నాం కదా,
అందరూ వద్దంటున్నా నేను ఫోన్ తీసుకెళ్ళడం జరిగింది. ఫోన్ తీసుకెళ్ళి నేను లోపల ఉన్న దేవుణ్ణి ఫోటో తీయడం కానీ, వీడియో తీయడం కానీ చేయలేదు. కానీ ఇక్కడ కనిపిస్తున్న ప్రదేశాలు మాత్రమే నేను వీడియో తీశాను. అంటే లోపల ప్రాంగణం కాదు, నేను గుడి లోపల నుంచి వచ్చిన చుట్టుపక్కల ప్రాంతాలు తీశాను. తీస్తూ ఉండగా సడన్గా నా ఫోను ఆగిపోయింది. తీయాలనుకున్నాను కానీ నాకు వీలవ్వలేదు. చాలాసేపు ట్రై చేశాను. అందరూ వద్దంటున్నా నేను తీశాను కాబట్టి నా ఫోను అలా స్ట్రక్ అయిపోయిందేమో అనిపించింది. అలాగే అది దేవుడి మహిమ కూడా అయి ఉండొచ్చు అని అనిపించింది. అందరూ కూడా నువ్వు వద్దన్నా తీసావు కాబట్టి అలాగ ఆగిపోయింది నీ ఫోను అని అన్నారు. నా ఫోన్ తీసుకొని చాలామంది ఎందుకు ఆగిందా అని ట్రై చేశారు. కానీ బాగు చేద్దాం అనుకున్నా అది అవ్వలేదు. అర్థం అవ్వలేదు అనమాట. అసలు స్ట్రక్ ఎందుకు అయింది అన్నది కూడా అర్థం అవ్వలేదు. ఇన్ని ఇయర్స్లో నా ఫోన్కి ఇలాంటి ప్రాబ్లం అనేది ఇప్పటి వరకు రాలేదు. అందరూ వద్దని చెప్తున్నా నువ్వు వీడియో తీసావు కాబట్టి ఈ ప్రాబ్లం వచ్చినట్టుంది అన్నారు. దేవుడికి దండం పెట్టుకుని చెంపదెబ్బలు వేసుకో అని చెప్పారు. ఆ తర్వాత నేను వెంటనే దండం పెట్టుకున్నాను. నా మనసుకు కూడా వద్దు అన్నందుకే ఇలా జరిగిందేమో అని అనిపించింది. సరే, నాకు దేవుడి దర్శనం కూడా చాలా బాగా అయింది. అన్ని గుళ్ళు కూడా లోపల చూసాము. ఇంకా వెళ్ళిపోతూ ఉండంగా దండం పెట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ఊరు దాటాము. అంతే, ఆటోమేటిక్గా నా ఫోను వర్క్ అవ్వడం స్టార్ట్ అయింది. నిజంగా అది దేవుడి మాయే అని అనిపించింది. మీకు ఎవరికన్నా కానీ ఈ గుడి తెలుసుంటే కనుక నాకు ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.